హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 3 కర్రీస్ చేసుకోబోతున్నాం. ముందుగా అయితే మిరియాల రసం కోసం టమాటాలు, చింతపండు బాగా ఉడకబెట్టి పెట్టాయన్నమాట. ఈ టమాటాలకి పైన తొక్కు తీసేయాలి. నెక్స్ట్ కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట. బీరకాయ కర్రీ కోసం బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆలు ఫ్రై కూడా చేసుకోబోతున్నాను అనమాట ఈరోజు. ముందుగా రసం కోసం అయితే మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం అల్లము, 4 ఎల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఈ వాతావరణానికి కొంచెం రసం తగిలితే బాగుంటుంది. జలుబులు చేస్తున్నాయి కదా, బాగా జలుబు అనేది పోయిద్ది అనమాట. కడుపులో కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలకి పైన తొక్కు తీసుకొని టమాటాలు బాగా మెత్తగా నలుపుకోవాలన్నమాట రసం కోసం. ఇంకా కావాలంటే ఇట్లా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, పిప్పి తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంక ఇలాగా కలుపుకున్న తర్వాత పైన ఉన్న ఆ పిప్పి అంతా తీసి పక్కన పెట్టుకొని మనకి రసం ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా పిప్పి అంతా తీసి పక్కన వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం కొంచెమే, మిరియాలు వేసాం కదా ఘాటుగా ఉంటుంది, కొంచెం కారం, కొంచెం పసుపు, ఒక పొంగు వచ్చేలాగా కాగబెట్టుకోవాలి. రసం తాలింపు ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు రసం తాలింపు రెడీ చేసుకుందాం. రసం మరుగుతూ ఉన్నాయి. గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పొడవుగా ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, కొంచెం ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు మంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేనైతే వేస్తాను. రెండు పచ్చిమిర్చి, ఏది రసం మరుగుతుంది. కాలిద్దా ఇది? కాల్చలేదుగా, మరుగుతుంది. కొంచెం కరివేపాకు వేద్దాం. మిక్సీ ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసాను అనమాట. మిక్సీ పట్టిన చిన్నెల్లిపాయ, మిరియాల పొడి మొత్తం ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని మరుగుతున్న రసం తీసుకొచ్చి ఇందులో పోసుకోవడమే. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మళ్ళీ ఒకవేళ ఉప్పు సరిపోలేదు లేకపోతే కారం సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఈ రసం వారానికి 1 2 సార్లు పెట్టుకుంటే బాగా. ఈ రసం ఇంట్లో జలుబులు చేసినప్పుడు పెట్టుకుంటే మిరియాల రసం మంచిది. ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో బాగా అందరికీ జలుబులు చేసినాయి. నా వాయిస్లో అర్థమై ఉంటుంది మీకు. నాకు కూడా జలుబు చేస్తుంది. వారంలో 2 సార్లు కనుక పెట్టుకుంటే మనకు ఒంటికి కూడా మంచిది. మంచిగా మనం తిన్న ఫుడ్ అంతా అరిగిద్ది అనమాట. రసం మరుగుతూ ఉంది కదా, దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ బెల్లం ముక్క వేసుకుంటే ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది బెల్లం వేయటం వల్ల రసంలోకి. ఇంకెంతే, రసం అయిపోయింది. చాలామంది రసం పొడి కూడా వేసుకుంటారు, అది టమాటా రసంలోకి అయితే బాగుంటుంది. ఇది మిరియాల రసం కదా, దీంట్లోకి అవసరం ఉండదు. ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. ఇంక రసం అయిపోయినట్టే. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోయే రసం పెట్టుకున్నాం కదా, అది అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కర్రీ చేద్దాం.
కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు. ఈరోజు మన బ్లాగు 3వది కాబట్టి అలాగే 3 కర్రీస్ స్పెషల్గా ఉంటాయని చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇప్పుడు బీరకాయ ముక్కలు. ఉల్లిపాయలు వేగినాయి కదా, బీరకాయ ముక్కలు వేస్తాం. ఇందులోకి పెద్దగా ఐటమ్స్ కూడా ఏమి ఉండవు. బీరకాయలు బాగా వేగిన దాకా వేపుకొని ఇందులో ఉప్పు కారం వేసుకోవడమే. నేను ఇందులోకి కొంచెం పాలు పోసి చేస్తాను అన్నమాట. పాలు పోస్తే కూడా బాగుంటుంది, పాలు పోయిపోతే. నెక్స్ట్ మనం ఆలు ఫ్రై చేసుకోబోతున్నాం. మా చిన్నోడు ఇలా కట్ చేశాడు అనమాట. బాగా సన్నగా కట్ చేయమంటే ఇలా కట్ చేశాడు. రోజు చేసుకునే ఆలు ఫ్రై లాగా కాకుండా ఇలాగని కట్ చేసి చేస్తే బాగా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఆలు ఫ్రై చేద్దాం. అది ఉడుకుతూ ఉంటుంది, బీరకాయ కర్రీ. ఆలు ఫ్రై చేద్దాం. దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, కాకపోతే మా పిల్లలు తినరు, మా కోసమే ఇది. ఇప్పుడు నూనె కాగింది కదా, వేసేస్తున్నా. బాగా ఎర్రగా వేపుకోవాలి వీటిని. బాగా ఇవి ఎర్రగా ఇట్లా వేగాలంటే కరుసుకోకుండా కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట ఉంచుకోవాలి ముక్కలు. ఇందులో కొంచెం కారం, కొంచెం పాలు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు. బీరకాయ కర్రీ అయిపోయింది, ఇంకా ఆపేస్తున్నా. ఉడికిపోయి ఇంకెంతే. పాలు పోసి బీరకాయ కర్రీ రెడీ. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడం. కొంచెం కారం వేసి ఆపేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. త్రీ కర్రీస్ అయిపోయినాయి. ఇంకా ఇదిగో రైస్ కూడా అయిపోయింది. ఇంకా తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే. ఇప్పుడు మా పిల్లలకి లంచ్ రెడీ అయింది కదా. ఇదిగోండి, రోజు తినేవి ఇంకా ఇవన్నీ పెట్టుకుంటారు రోజు ఇట్లాగే. గుడ్డు, క్యారెట్. ఇప్పుడు కర్రీస్, కొంచెం బీరకాయ కర్రీ, కొంచెం రైస్, ఒక కప్పు అంటే కొంచెం ఆలు ఫ్రై వేస్తున్నా. ఈ కర్రీస్తో తిన్న తర్వాత లాస్ట్లో రసం కోసం రసం కూడా ఇక్కడ పెడుతున్నా. ఈరోజు లంచ్ ఇదన్నమాట మా పిల్లల కోసం. ఇప్పుడు ఈవినింగ్ టైం అయిందిగా, మా పిల్లల కోసం స్నాక్స్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ 4 ఎగ్గులతోని ఎగ్ సలాడ్ అనమాట. ఇది కొంచెం పెరుగు తీసుకొని పెరుగులోకి కొట్టుకొని చిక్కగా ఇట్లా ఉండాలి, చిక్కగా ఉండాలి పెరుగు. కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇందులోకి జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా కలుపుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను వేసేసాను. ఆయిల్ వీట్ అయిన తర్వాత, కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కారం, కొంచెం పసుపు, వేసాను.
ఇదే నైట్ టైంలో చపాతీ చేసుకుంటాం కదా, చపాతీలోకి కూడా నంచుకొని తినొచ్చు అనమాట. కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు, చపాతీలోకి కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు సలాడ్లోకి కావాల్సినవి క్యారెట్ ముక్కలు, కీర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, గుడ్లు, ఇవి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. కీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు హాఫ్ కట్ చేసి ఇందులో వేసేసుకోవడమే. ఎగ్స్ ఇలా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పట్టుకుంటలే, ఇది కాదు నీకు తినడానికి ఎవరు చేసి పెడతారా. ఎగ్ సలాడ్ రెడీ, ఎంజాయ్. ఈరోజు నైట్ ఫుడ్ మా పిల్లల కోసం మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నా. మిల్ మేకర్లు, బంగాళదుంపలు, క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, చెక్క, లవంగాయ. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్, ఇందులోకి కొంచెం నెయ్యి కూడా, 1 స్పూన్ నెయ్యి ఉంటే అచ్చు నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చెక్క, లవంగాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. రైస్లోకి ఉడికేటప్పుడు పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాం అన్నమాట. పెద్ద ముక్కలైనా కానీ రైస్ కాబట్టి రైస్ ఉడికేలోపు ముక్కలన్నీ ఉడికిపోతాయి. హ్యాపీగా ముద్దకో ముక్క నంచుకోవచ్చు, ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క ముక్కలో నంచుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఉల్లిపాయ లేకగానే అల్లం వెల్లిపాయ పేస్ట్. చాలా తొందరగా అయిపోయింది ఈ రైస్ అయితే. కూర లేదా ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, తొందరగా అయిపోయింది 10 నిమిషాల్లో. కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. ఇవన్నీ బాగా లైట్గా కుక్ అయితే తర్వాత ఇక్కడ ఏమైందంటే కొంచెం ప్రాసెస్ క్లిప్స్ మిస్ అయినాయి. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. ఇందులోకి కూరగాయలన్నీ వేసుకొని మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టిన మిల్ మేకర్లు కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారము, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి 2 గ్లాసులు బియ్యం, నానబెట్టుకున్న బియ్యం వేసుకొని తర్వాత 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇంతేనండి మిల్ మేకర్ బిర్యానీ. ఈసారి క్లారిటీగా ఒకసారి వీడియో చేసి పెడతాము. సారీ మిస్ అయిన క్లిప్స్కి.